డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నమస్కారం. బిఆర్ఓయు తెలంగాణ స్టూడెంట్స్ ఇన్ఫో వాట్సాప్ ఛానల్ తరపున టీజీ స్టూడెంట్స్ ఇన్ఫో అని నూతన యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్లో మన అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్, ట్యూషన్ ఫీ పేమెంట్స్, సెమిస్టర్ పేమెంట్స్, అలాగే సర్టిఫికేట్స్ అప్లై, రీవాల్యుయేషన్ పేమెంట్స్ తదితర వివరాల గురించి పూర్తిగా పెట్టడం జరుగుతుంది. కావున మన టీజీ స్టూడెంట్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిఆర్ఓయు తెలంగాణ స్టూడెంట్స్ ఇన్ఫో వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లను ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇవి పూర్తిగా విద్యార్థుల సహాయార్థం క్రియేట్ చేయడం జరిగింది. మేము అతి తక్కువ ధరలో అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ సప్లై, సర్టిఫికేట్ సప్లై, అలాగే ట్యూషన్ ఫీ, సెమిస్టర్ ఫీ, రివాల్యుయేషన్ పేమెంట్స్ చేయడం జరుగుతుంది. వివరాలకు 9059965815 నంబర్ను సంప్రదించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. చాలామంది విద్యార్థులు బిఎల్ఐసి కోర్సు యొక్క అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే బిఎల్ఐసి కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలని అడుగుతున్నారు. ఈ వీడియోలో బిఎల్ఐసికి సంబంధించిన అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్స్ బిఎల్ఐసి చేయాలంటే మీరు తప్పకుండా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఏదైనా సరే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ డిగ్రీ మాత్రం తప్పకుండా పాస్ అయి ఉండాలి. ప్రతి సంవత్సరం లాగా కాకుండా బిఎల్ఐసిలో జాయిన్ అవ్వడానికి ఈసారి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామని యూనివర్సిటీ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. కావున ఈ విద్యా సంవత్సరం నుండి బిఎల్ఐసిలో నేరుగా అడ్మిషన్ పొందలేరు. ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై అయిన వారు మాత్రమే బిఎల్ఐసిలో అడ్మిషన్ పొందగలరు. ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తామో, ఏ తేదీన నిర్వహిస్తామో అనే విషయాలను మాత్రం వారు తెలుపలేదు. ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన వివరాలను త్వరలో యూనివర్సిటీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని వారు విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ సందర్భంగా తెలపడం జరిగింది. నోటిఫికేషన్లో బిఎల్ఐసి యొక్క అడ్మిషన్ ఫీజు 5,300 ఉంటుందని తెలిపారు. అలాగే బిఎల్ఐసి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండింటిలో అందుబాటులో ఉంటుందని తెలపడం జరిగింది. బిఎల్ఐసి అనేది 1 ఇయర్ కోర్సు. మొత్తం 2 సెమిస్టర్లు ఉంటాయి. ఇది సెమిస్టర్ విధానంలో జరుగుతుంది. దీని యొక్క గరిష్ట కాల పరిమితి 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాల లోపు ఈ కోర్సును పూర్తి చేసుకోకపోతే మళ్ళీ మీరు రీఅడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కావున మీరు 2 సంవత్సరాల లోపు ఈ కోర్సును పూర్తి చేయగలిగితే మాత్రమే జాయిన్ అవ్వండి. లేకుంటే ఫీజు చెల్లించి మళ్ళీ రీఅడ్మిషన్ పొందవలసి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయితే రాయలేరో ఆ సబ్జెక్ట్ను మళ్ళీ రీఅడ్మిషన్ ద్వారా రాయవచ్చు. బిఎల్ఐసి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క వివరాలను యూనివర్సిటీ అధికారులు ప్రకటించగానే మన బిఆర్ఓయు తెలంగాణ స్టూడెంట్స్ ఇన్ఫో వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కావున మన వాట్సాప్ ఛానల్ని వెంటనే ఫాలో చేయండి. అలాగే బిఎల్ఐసికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలనుకునేవారు యూజీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్స్ ఏ కోర్స్ అయినా సరే మనం అతి తక్కువ సర్వీస్ ఛార్జ్లో అడ్మిషన్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. కావున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అప్డేట్ కోసం టీజీ స్టూడెంట్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిఆర్ఓయు తెలంగాణ స్టూడెంట్స్ ఇన్ఫో ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ పేజీలను ఫాలో చేయండి. బిఎల్ఐసిలో అడ్మిషన్ పొందాలనుకుంటున్న మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి.